తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సరిగ్గా మధ్యాహ్నం 1:20 ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పత్రాలపై సంతకం చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, నటుడు ప్రకాష్ రాజు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ కండువను కేసీఆర్ ధరించారు. ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తదితరులు పాల్గొన్నారు. భారత రాజకీయ యవనికపై కొత్త ధృవతార వెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకున్నామో అదే విధంగా దేశాన్ని బాగు చేసుకునేందుకు కదులుదామని సీఎం కేసీఆర్ దసరా రోజు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మన పార్టీ పేరు ఇకపై భారత రాష్ట్ర సమితి అని ఆనాడు ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. పేరు మార్పును ఆమోదిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు గురువారం లేఖ రాసింది. దీంతో టీఆర్ఎస్ నేటి నుంచి బీఆర్ఎస్ గా అవతరించింది. దశాబ్దాల దండుగ పాలన తరలిపోద నీవు తలిస్తే, దశాబ్దాల దండుగ పాలన తరలిపోద నీవు తలిస్తే, కేసీఆర్ ఫెడరల్ స్వప్నం శతాబ్దాల సుందర దేశం, కేసీఆర్ ఫెడరల్ స్వప్నం శతాబ్దాల సుందర దేశం. రామన్నకి హనుమంతుడు నీవు, శక్తి తెలిసిన బలవంతుడవు, సమరానికి సమరానికి సయ్యని గురువు, దేశాన్ని ముందుకు నడుపు, టీఆర్ఎస్ ఆడకర్తపై కేసీఆర్ అడుగు. తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సరిగ్గా మధ్యాహ్నం 1:20 ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, నటుడు ప్రకాష్ రాజు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ కండువను కేసీఆర్ ధరించారు. ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తదితరులు పాల్గొన్నారు. భారత రాజకీయ యవనికపై కొత్త ధృవతార వెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకున్నామో అదే విధంగా దేశాన్ని బాగు చేసుకునేందుకు కదులుదామని సీఎం కేసీఆర్ దసరా రోజు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మన పార్టీ పేరు ఇకపై భారత రాష్ట్ర సమితి అని ఆనాడు ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. పేరు మార్పును ఆమోదిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు గురువారం లేఖ రాసింది. దీంతో టీఆర్ఎస్ నేటి నుంచి బీఆర్ఎస్ గా అవతరించనుంది. ఇక ఇదే అంశానికి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, బీఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సంపత్. దేశ రాజకీయాల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేసేందుకు కేసీఆర్ వ్యూహం ప్రకారం బీఆర్ఎస్ పార్టీని స్థాపించాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేశారు. తెలంగాణ భవన్ లో ఈ రోజు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ తో పాటుగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి తెలంగాణ భవన్ లో ఇక్కడే ఎగ్జాక్ట్ గా 1:20 సమయంలో తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి పత్రాలపై సంతకం చేశారు. అనంతరం కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్నటి వరకు ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఆమోదం తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకం పెట్టారు. అనంతరం కూడా ప్రకాష్ రాజు, అదేవిధంగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. భారత రాజకీయాలకు సంబంధించి భారత రాజకీయాల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించి ముందుగానే ప్రకాష్ రాజు కావచ్చు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర సీఎం మాజీ సీఎం కుమారస్వామి కూడా శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అన్న విధంగా బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ స్థాపిస్తాము, దేశ రాజకీయాల్లో చురుగ్గా వెళ్ళబోతున్నాము, దేశ రైతాంగాన్ని
కాపాడేందుకోసమే బీఆర్ఎస్ అంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. రేపు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన భారత రాష్ట్ర సమితికి సంబంధించిన దిశానిర్దేశం పూర్తి స్థాయిలో చెప్తారు. 22 సంవత్సరాల నిరంతరత 2021 నుంచి 2001 నుంచి 2022 దాదాపుగా కూడా 22 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్థానం ముగిసింది. బీఆర్ఎస్ ఆవిర్భావం మొదలైంది. ఇక నేటి నుంచి బీఆర్ఎస్ గా తెలంగాణ ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందించారు, అదే ఆ విధమైనటువంటి సేవలు భారత రాష్ట్ర సమితితో దేశవ్యాప్తంగా కూడా సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్లబోతున్నారు. ఎగ్జాక్ట్ గా అన్న సమయానికి ముహూర్తానికి 1:20 సమయానికి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి పేపర్లపై సంతకాలు చేశారు సీఎం కేసీఆర్ అని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున కూడా ప్రజాప్రతినిధులు మంత్రులందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తెలంగాణ భవన్ వద్ద పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే ప్రణయ్, ఇప్పుడు జేడీఎస్ తో కలిసి కర్ణాటకలో పోటీ చేస్తారా? దీనికి సంబంధించిన ఖచ్చితంగా చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి సంపత్. ఎందుకంటే జేడీఎస్ రాకే కొంత సంచలనం రేపుతున్న పరిస్థితులు అయితే కనబడుతా ఉన్నాయి. ఎందుకంటే సీఎం కేసీఆర్ కి సంబంధించి మద్దతుగా కావచ్చు, అదేవిధంగా ఆయన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చినటువంటి నాయకులను ఎంతమందిని చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో జేడీఎస్ తో కలిసి పోటీ చేసేటువంటి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవాలి సంపత్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ తో ఎలా ప్రజల మనసు గెలుచుకుంటుంది? టీఆర్ఎస్ గా ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపున్నటువంటి పార్టీ టీఆర్ఎస్. అలాంటి పార్టీ కేవలం పేరు మార్పుని మాత్రమే జరిగింది. గుర్తు అదేవిధంగా దానికి సంబంధించిన గుర్తు అయినా అదేవిధంగా గులాబీ రంగైనా మారలేదు కనుక ప్రజలకు సంబంధించి పంపి చెప్పే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సేవలు అందించామో ఆ విధమైనటువంటి సేవలు దేశ ప్రజలందరికీ అందించడం కోసమే ఈ పార్టీ అంటూ కూడా సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడడం కోసమే బీఆర్ఎస్ గా స్థాపించడం జరుగుతోంది. అదే విధమైనటువంటి సేవలు అందుతాయంటూ కూడా చెప్పడం జరిగింది. సేవలు ఎల్లప్పుడూ కూడా ఒకే తీరుగా ఉంటాయి. దేశ రాజకీయాలను మార్చేందుకోసం బీజేపీ చేస్తున్నటువంటి వైఖరిని మార్చేందుకోసమే బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా సీఎం కేసీఆర్ ఈ విధంగానే పోటీ చేసేటువంటి బీఆర్ఎస్ తోనే పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ లో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ కి అందరూ కూడా మద్దతు పలికేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రానున్న ఎన్నికలకు సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ సీఎం సిద్ధం చేసి ముందుకెళ్లబోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది సంపత్. ప్రణయ్, ఇప్పుడు మహారాష్ట్రలో ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పోటీ చేసే ఛాన్స్ ఉంది? మహారాష్ట్రకు సంబంధించి ఏ రాష్ట్రంలో చేస్తుంది అనేది మాత్రం క్లారిటీగా అయితే లేదు సంపత్. ఎందుకంటే ఇక్కడ రేపు జరిగేటువంటి కేబినెట్ సమావేశం, దాని తర్వాత సీఎం ఢిల్లీలో ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించే ముందుగా సభకు సంబంధించి ఆ సభలో ఏ రాష్ట్రాల నుంచి పోటీ చేయబోతున్నారు, ఏ ప్రాంతాల నుంచి పోటీ చేయబోతున్నారు, ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు, ఎవరెవరు సీఎం కేసీఆర్ కు మద్దతుగా నిలబడబోతున్నారు, ఇలాంటి పలు అంశాలు అయితే తిరగొచ్చేటువంటి విషయాలు అయితే కనబడబోతున్నాయి. తిరగొచ్చేటువంటి అంశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో పెట్టేటువంటి సభకు సంబంధించి దిశానిర్దేశం అంతా కూడా పనేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఢిల్లీలో పెట్టేటువంటి దిశానిర్దేశం అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి సభానంతరం కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్. ముందు ముందు కళ్ళ చూద్దాం మంచి కాలాలు